హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ఈరోజు అయితే బండి బజాజ్ పల్సర్ 125 అన్నట్ట. ఇదైతే బండి వచ్చి సూపర్ కండిషన్, రన్నింగ్ వెహికల్. తర్వాత మనకి ఎక్కడ కూడా ఫైనాన్స్ అనేది కూడా లేదు, అంతా క్లియర్ చేసే ఉంది. అయితే మనకి ఈ బండి వచ్చి మోడల్ వచ్చి 23 డిసెంబర్ అనమాట. అయితే బండి మనకి సేల్స్కి వచ్చింది. అయితే ఓనర్ వచ్చి కాస్ట్ అయితే 80,000 చెప్తున్నారు. ఇంకా ఇది ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గచ్చు. ట్రయల్ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీరు బండి అనేది తీసుకోవచ్చు. మనకి బండి అయితే 80,000 చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా కండిషన్ పరంగా అయితే తేడా లేదు, ఎక్కడ కూడా రన్నింగ్ కూడా తేడా లేదు. బండి ఫుల్ కండిషన్ అనమాట. కాస్ట్ అయితే 80 చెప్పడం జరుగుతుంది. అది ఫిక్స్డ్ ఏం కాదు, మీరు వచ్చి ఓనర్తో మాట్లాడేలా ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే వెహికల్ అమ్మాలన్నా కొనాలన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి మా వంతు ప్రయత్నం మేము చేసి మీకు సహాయం చేయగలము. ఇది గమనించగలరు అనమాట. చూడండి బండి బాగుంది కండిషన్, కానీ ఎక్కడ కూడా క్రాచెస్ కానీ డంప్స్ కానీ ఏమీ లేవు. నీట్గా వాడాడు బండి అయితే రీడింగ్ కూడా తక్కువే తిరిగింది, 16,000 తిరిగింది. ఎక్కువేం కాదు, 2 సంవత్సరాలు అయినా కూడా బండి మనకి ఎక్కడ కూడా రన్నింగ్ అనేది లేదు. ఎందుకంటే ఓనర్కి ఆటో ఉంది, దాంతో ఇంకా బండి అనేది పక్కన ఉండిపోతుంది అనేసి అన్న ఉద్దేశంతోనే బండి అమ్మడం అనేది జరుగుతుంది. వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే అంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆ వెళ్ళిపోవడంతో ఇది పక్కన ఉంటుంది, వేస్టే కాదనేసి సేల్స్ అనేది పెట్టడం జరిగిందన్నమాట. ఇది గమనించగలరు. ఎవరన్నా తీసుకునేవారు ఎవరైనా ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారి వివరాలను చెప్పడం జరుగుతుంది. ఇది ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, గమనించగలరు అన్నమాట. అలాగే ప్రతిదీ కూడా మా ద్వారా సేల్స్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా వెహికల్ ఉన్నా ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవైనా మీరు కూడా సేల్స్లో పెట్టచ్చు. మాకు ఫోటోలు వివరాలు పెడితే మేము సేల్ చేయగలం. ఓకే, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.